ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం, ప్రజల మాటే మా నోట. All of you, thank you very much for taking up our invitation, coming over here. This World Fisheries Day is celebrated on 21st. For this occasion, our CM, Honorable CM also visiting in the August presence of our Honorable Minister for Fisheries. Further, the theme of this World Fisheries Day is development of swan fisheries and in eco-friendly and sustainable way. In this development of sustainable way, we are promoting so many technologies. One of this one is biofloc and saving of electricity with Internet of Things. Means okay. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మీకు చూసి ఉంటారు, మన ఏసీ ముందు ఏంటంటే ఏసీ ఒకసారి ఆన్ చేస్తే ఇంకా టెంపరేచర్ కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం 5 స్టార్ ఏసీలు వచ్చినాయి. అంటే ఏంటి, టెంపరేచర్ మారినప్పుడు ఏసీ దానికి ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మేము సబ్సిడీ ఇస్తున్నాము, పవర్ సబ్సిడీ ₹1.5కి యూనిట్కి ఇస్తున్నాము. ఇప్పుడు మన రైతులకి ఆ టెక్నాలజీ లేకపోవడం మూలంగా రాత్రంతా ఆన్ చేసి ఉంచుతున్నారు తెల్లవారే వరకు. దాని మూలంగా ఏంటంటే పవర్ కన్సప్షన్ చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మేము కొత్త టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, కొంతమందికి రైతుల దగ్గరే ఉంది, దాన్ని అందరికీ మీ ద్వారా, మీ మీడియా ద్వారా తెలియపరిచి మా వరల్డ్ ఫిషరీస్ డే దగ్గర కూడా డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాం. దాని మూలంగా ఏంటంటే ఎప్పుడైతే డివో లెవెల్ ఒక సర్టన్ లెవెల్ దాటి కిందకు వచ్చిందో అప్పుడు ఇవి ఆన్ అవుతాయి. మీరు అందరూ చూసే ఉంటారు 5 స్టార్ ఏసీస్. అప్పుడు ఏముంది, ఎక్కువ కూలింగ్ ఎక్కువ ఉంటే ఆఫ్ అయిపోతుంది. అదేంటే పవర్ సేవింగ్ ఎంత వస్తుంది? అదే మన సబ్సిడీకి ఫార్మర్కి కూడాను ఆ పవర్ బిల్ తగ్గుతుంది. యాజ్ ఏ గవర్నమెంట్ కూడా మేము ఇచ్చే సబ్సిడీ అమౌంట్ తగ్గుతుంది. యాజ్ ఏ నేషన్ కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి మనం చాలా బొగ్గు అన్నీ వాడేస్తుంటాము. ఓకే, ఎఫ్లుయెంట్ కూడా మనం తగ్గుతుంది. ఈ విధంగా మనం ఈ టెక్నాలజీ మనం ప్రమోట్ చేస్తున్నాము. ఇది ఒక టెక్నాలజీ. ఇంకా ఐఓటీ ఆఫ్ థింగ్స్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ అన్నారు, ఇక్కడి నుంచి టెలికాస్ట్ చేస్తున్నారు. అలాగే ముందు ఇప్పుడు ఏంటంటే ఫార్మరు ఇప్పుడు వర్షం పడుతున్నా ఏం పెడుతున్నా కానీ ఆ గట్టికి వెళ్ళనక్కర్లేదు. అక్కడ ఉండే సెన్సర్స్ అన్నీ ఉండి ఇక్కడికి ఇంటిమేషన్ వస్తాయి. ఈ సెల్ ఫోన్లో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఆన్ చేసుకోవచ్చు. అండ్ మన చీఫ్ మినిస్టర్ గారు ఈ మధ్యన డ్రోన్స్ సబ్మిట్ పెట్టారు. ఆ డ్రోన్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా మేము పైలట్ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. దాని ద్వారా ఏంటంటే అక్కడ ఉండే సెన్సార్ ద్వారా మనకి ఏముంది, ఏ డిసీజ్ వచ్చింది, ఏ మందు కొట్టాలి, డ్రోన్ వాళ్ళతోటి మేము సమ్మిట్లో తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి. ఓకే, థ్యాంక్ఫుల్ టు అవర్ సీఎం సార్ విజన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ అస్ డ్రోన్స్. అండ్ మీరందరూ తెలుసు డ్రోన్స్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్నది. మొన్న రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యాము. ఏ రోడ్లో వెళితే ఎంత లోతుందని తెలియదు. కొంతమంది అక్కడ మ్యాన్హోల్ ఉంటే కూడా అందులో పడిపోయేవారు. సో ఈ డ్రోన్స్ ఉపయోగించడం వల్ల ఏంటంటే ఎక్కడ మ్యాన్హోల్ ఉంది, ఎక్కడ ఎంత లోతుంది అని తెలుసుకోవచ్చు. సేమ్ అదే దాంతో ఆ టెక్నాలజీతోటే మనది ఫిష్ పాండ్లో ఎన్ని చేపలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఆ దిశగా మేము ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు మా థీమ్ అంతా ఏంటంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చేసి, మన టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అంటే మళ్ళీ మన సీఎం గారిని తెలుసుకోవాలి. ఓకే, ఆయన అపార అనుభవంతో చాలా టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేశారు. ఆయన అడుగుజాడలు నడిచి మన ఫిషరీ డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీని అనుసంధానం చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మీకు తెలుసు మిగతా కంట్రీస్ దగ్గర వాళ్ళ కాస్ట్ ఏదైనా వస్తువు బయటకు అమ్మాలంటే కాస్ట్ ఎంత తక్కువ ఇస్తే మన అంత డిమాండ్ నుండి త్వరగా వెళ్ళిపోతాయి. సో మన పేమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను ముందు మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో చేశాను. ఇంటర్నేషనల్ అమ్మేటప్పుడు ఏంటంటే కాస్ట్ మనకి ఎంత తక్కువ ఉండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉండి మన మార్జిన్ ఎంత తక్కువ పెట్టుకుంటే మన ప్రోడక్ట్ అంత త్వరగా సేల్ అయిపోతాయి. లేదనుకో స్టాక్ ఎక్కువైపోయి మన రైతులకి పేమెంట్స్ ఇవ్వడం కూడా డిలే అవుతూ ఉంటుంది. సో
వీటన్నిటికీ టెక్నాలజీ తోటి అనుసంధానం చేసుకొని మనం ముందుకెళ్ళి మన వికసిత భారత్ ఉంది, వికసిత ఆంధ్రప్రదేశ్ లో అనుసంధానం అయ్యి ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళి మనం ఎకానమీని ఇంకా ముందుకు తీసుకెళ్దాము. మన స్మాల్ ఫార్మర్స్ అందరినీ డెవలప్ చేసుకుంటూ హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకొచ్చి మా ఫిషరీ డిపార్ట్మెంట్ని బాగా ఇంటిగ్రేట్ చేద్దాము, అనుసంధానం చేద్దాము అందరితోటి అనేది అని కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాము. ఎస్, డిస్ప్లే చేస్తున్నాం. ఎస్, ప్రెస్ మీట్ అదొకటి చేస్తున్నాము. మీ ద్వారా అందరికి తెలిస్తే ఎక్కువ వైడ్ స్ప్రెడ్ అవుతుంది కదా. అంటే అటెండ్ అయినా కొంతమంది అటెండ్ అవుతారు. మీ మీడియా ద్వారా ఇవన్నీ టెక్నాలజీ చెప్తే వీళ్ళందరికీ తెలుస్తుంది. మనకు ముందు ఎంతమంది తెలుసు, మనం ఏసీ అంటే ఆన్ ఆఫ్లే ఉండేవి. ఇప్పుడు ఆటోమేటిక్ ఆన్ ఆటోమేటిక్ ఆఫ్ ఎంతవరకు తెలుసు. ఇప్పుడు మీకు కూడా ఎంతమంది తెలుసు. ఏరియేటర్స్ కూడా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటుంది. ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ 4 కంటే దిగినప్పుడు లేదా మనం సెట్ చేసుకోవచ్చు. 5 ppm కంటే దిగినప్పుడు అప్పుడే ఆన్ అవుద్ది. సెన్సార్స్ అవన్నీ ఉంటాయి. ప్లస్ మా చెరువు దగ్గర ఏమవుతుందని మీరు ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. సో విల్ బి మోర్ ఎష్యూర్డ్. సో ఆ టెక్నాలజీ అంటే ఎస్ ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఏంటి మన భారతదేశం ఫేస్ చేస్తుందే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీస్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్రెయిన్స్ కూడా ఉన్నాయి. అవి కింద పెర్క్యులేట్ అవ్వట్లేదు. మన ప్రాబ్లం ఏంటంటే యావరేజెస్. అందరికీ ఒకళ్ళు మన హౌస్లో తీసుకున్నా కానీ ఒకళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు కదా, కింద వరకు వెళ్ళాలి. సో ఇవన్నీ చేయడానికి మా డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఇవన్నీ ప్రొలిఫరేట్ అందరికి అందుబాటులో తీసుకురావాలని ఇవన్నీ టెక్నాలజీస్ అక్కడ డిస్ప్లే చేస్తున్నాం. 11:30 రేపు మేము 21వ తారీఖున ఇన్స్టాంట్. అంటే మనం 10 రాయాలి పేపర్లో, 11:30 అంటే మళ్ళీ వస్తాను 10 గంటల రాయాలి. 1997 నుంచి జరుగుతుంది. ప్లస్ మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి మీకు బ్లాక్ సోల్జర్ ప్రైస్ అని మేము ఇక్కడ డెవలప్ చేస్తాము. సో అది కూడా ప్రొలిఫరేట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఇది వరల్డ్ ఫిషెస్ డే అన్నది 1997 నుంచి మొదలుపెట్టారు. ఆ UN యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని. అక్కడి నుంచి రికగ్నైజ్ చేశారు. సో ఇవన్నీ నేను ఇంటిగ్రేట్ అవ్వడానికి ఇవన్నీ నేను ఒక అనుసంధానం చేయడానికి ఏదో ఒక డే పెట్టుకుంటే మనకి ఉమెన్స్ డే ఇంకా వేరే డేస్ ఉన్నాయి కదా, ఆ డేస్ ద్వారా ఉంటే అందరు అనుసంధానం అవుతారు, అందరికీ టెక్నాలజీ తెలుస్తుంది. సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్నాలజీస్ అవుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. 3 బిలియన్ వరల్డ్లో వచ్చి 3 బిలియన్స్ ఉన్నారు. నోట్ అంటే వాళ్ళకి అందరికీ ఇచ్చారా? నేను చూడలేదు. లేదు, నేను చూశాను సార్. మామూలు సార్ ఇన్ జనరల్ చిన్న నోటే, కాకపోతే ఏంటంటే కొద్దిగా మీరు ఎలాబరేట్ చేసి బోట్స్కి ఇప్పుడు ఎక్కడున్నాయి కూడాను ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. సీలో ఎక్కడున్నాయి అది ముందు అవ్వదు. లేదంటే సిగ్నల్ ఉండదు కదా, టవర్ సిగ్నల్ వస్తుండు. ఎస్ ఇప్పుడు తర్వాత మొత్తం అన్నీ ఉన్న బోట్లన్నీ పెట్టేస్తాము. సో తుఫాన్ హెచ్చరికలు అవన్నీ అంటే ముందు చూడండి, తుఫాన్ హెచ్చరిక మెసేజ్ వెళ్ళిందా లేదా అనేది. ప్లస్ ఎస్, సో ఎక్కడున్నాయి కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ప్లస్ అదే టెక్నాలజీ మామూలుగా మా ఫార్మర్స్ కూడా వాళ్ళ దగ్గర డిఓ పడిపోయిందా లేదా, ఉందా లేదా అక్కడికి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్ నుంచి వచ్చే వరకు చూడనక్కర్లేదు, కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవచ్చు. రేపు మీరు అక్కడికి వస్తే మీకు ఈ టెక్నాలజీని చూపిస్తాము. మీ ద్వారా మన రైతులందరికీ బాగా చేరువయ్యి వాళ్ళ ప్రొడక్టివిటీ అంటారనమాట. ఒక ఎకరానికి ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఇల్లు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ వాటికి దోహదపడతాయి. ఓకే, థ్యాంక్ యూ. అంటే థీమ్ అది